నెల్లూరు నగరంలోని స్థానిక టౌన్ హాల్ నందు అంగరంగ వైభవంగా మలయాళీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఓనం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ మరియు నూడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి 25 కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఓనం పండుగ వేడుకలు ప్రతి సంవత్సరము పండగ వాతావరణాన్ని తలపించే విధంగా నిర్వహించడం ఎంతో సంతోషకరమని విచ్చేసిన ప్రముఖులు అందరికీ కూడా పేరుపేరున ధన్యవాదములు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న నిర్వాహకులు గోపి మురగాన్ మధు నందకుమార్ అందర్నీ కూడా పేరుపేరున అభినందనలు తెలియజేశారు. సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను అలరించాయి. విద్యార్థులకు ప్రతిభ కనబరిచిన వారికి మెమొంటోతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో మిస్ ఇండియా సాధికాంసారి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మలయాళీ అసోసియేషన్ కుటుంబ సభ్యులు బంధుమిత్రులు దూర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మా కుటుంబ సభ్యుడే ఆయన. ఈ పెద్ద చిన్న యాక్టర్, ఆయనకు వయసు పెరిగే కొద్ది జై బాలయ్య అంటూ అందమైన నటుడిగా తయారవుతున్నాడు. ఒక మంచి నాకు అన్నయ్య దేవుడు స్నేహితుడు నాకు తెలియదు, కానీ అటువంటి మహానుభావుడు ఎందుకు నా అదృష్టం చెప్పి నేను మనవి చేస్తాను. ఈరోజు ఈ కేరళ వైద్యం, ఈ కేరళ సోదరులు నన్ను గోపి గారి ఇంటి నుంచి పిలిచినప్పుడు ఇటు అమరావతి కృష్ణారెడ్డి గారి బ్రహ్మాండంగా పిలవండి, ఆయన అన్ని పార్టీలు కృష్ణారెడ్డి గారి అమరావతి కృష్ణారెడ్డి గారు అని చెప్పారు. అదే కలెక్టర్ గారి పేరు చెప్తే ఆయన వస్తారో రారా అనుకున్నాను. ఎందుకంటే జనరల్గా నిజంగా ఆయనలో ఆ కేరళ ప్రేమ, మలయాళ పట్ల ఆప్యాయత, అదే రకంగా ఇది ఏముందో నెల్లూరు పేద ప్రజల పట్ల తను మాట్లాడే విధానం, మా నోడాకి అందించే సహకారం మరో లేదని కూడా నేను మనం చేస్తాం. ഓണാശംസകൾ നേരുന്നു. ഈ ഒരു പ്രോഗ്രാമിൽ പങ്കെടുക്കാൻ പറ്റിയതിൽ വളരെയധികം സന്തോഷമുണ്ട്. എന്നെ സംബന്ധിച്ചിടത്തോളം ഈ ഒരു പ്രോഗ്രാം അറ്റൻഡ് ചെയ്യുന്ന സമയത്ത് ഓൾമോസ്റ്റ് ഒരു 10 കൊല്ലം പിറകിലോട്ടാണ് പോയത്. എന്താണെന്ന് വെച്ച് കഴിഞ്ഞാൽ സർവീസിൽ ജോയിൻ ചെയ്തതിനു ശേഷം അക്കാഡമിയിൽ ഒരു പ്രാവശ്യം ഓണപരിപാടികൾ പങ്കെടുക്കാൻ പറ്റിയിട്ടുണ്ടെങ്കിൽ കൂടെ ഓൾമോസ്റ്റ് ഇങ്ങനെയുള്ള ഓണപരിപാടികൾ ഞാൻ കോളേജിൽ മാത്രം പങ്കെടുത്തിട്ടുള്ളൂ. അതിനുശേഷം ഓൾമോസ്റ്റ് ഒരു 10 കൊല്ലത്തിന് ശേഷമാണ് ആദ്യമായിട്ട് ഓണപരിപാടികൾ പങ്കെടുക്കാൻ പറ്റിയത്. വളരെ സന്തോഷമുണ്ട്. ഇവിടെ ഇത്രയും ഓൾമോസ്റ്റ് 2000-ഓളം ആളുകൾ മലയാളികൾ നെല്ലൂർ ജില്ലയിലുണ്ട് എന്നുള്ളത് എനിക്കും ഒരു പുതുമുള്ള അറിവായിരുന്നു. ഇന്ന് വന്നപ്പോഴാണ് അറിയുന്നത്. സോ
അങ്ങനെ നോക്കുകയാണെങ്കിൽ ലാസ്റ്റ് ഒരു 1 ഇയർ പീരിയഡിൽ കുറച്ച് ഒരു 10-20 അവരോളം ഇടപഴകാൻ പറ്റിയിട്ടുണ്ട്. അസോസിയേഷന്റെ ഭാഗമായിട്ട് ഗോപിക, അതേപോലെ തന്നെ ഇവിടെ നമ്മളുടെ നഴ്സിംഗ് സ്റ്റുഡൻസ് കുറച്ച് നമുക്ക് ആക്ടിവിറ്റീസ് നെല്ലൂരിൽ റാലി അങ്ങനെയൊക്കെ ഉണ്ടാകുന്ന സമയത്ത് അവർ കുറച്ച് ആളുകൾ ഇടപെടാൻ പറ്റിയിട്ടുണ്ട്. പ്രിയപ്പെട്ട കൂട്ടുകാരൻ എനിക്ക് ചേർത്ത് കുറച്ച് 10-15 വർഷം പോലുള്ള ബന്ധമുള്ള അമരാവതി കൃഷ്ണാരൻ, അതുമാതിരി കോട്ടപ്പള്ളി ശ്രീനിവാസൻ, അതേമാതിരി നമ്മുടെ പുള്ളി നമ്മുടെ ഒരു സഹോദരനാണ്. 17 വർഷമായിട്ട് ഞാൻ most prestigious and honorable people of Nellore. I feel so proud to be here. Thank you so much, Nellore Malayali Welfare Association, for inviting me here. Thank you so much. And Harita, Dr. Harita, my friend Ritesh, and family. నేను ఇక్కడ 2 monthsగా ఉన్నాను. DD నగర్లో ఉన్నాను. బేసికలీ ఫ్రమ్ కేరళ. కేరళలో మలప్పురం డిస్ట్రిక్ట్, క్యాలికట్. ఇక్కడ इधर हम लोग जो पहली बार अटेंड कर रहा हूँ सेलिब्रेशन, बहुत अच्छा लगा, बहुत लोगों को मिला और इधर का कलेक्टर भी हमारा जगह से बहुत अच्छा लगा हमें सुन के। और आपका जो MLA कृष्णा रेड्डी गारू आया था, बात किया था, तो बहुत अच्छा लगा था। हमारा सेलिब्रेशन में इधर का लोग आके पार्टिसिपेट कर रहे हैं, वो बहुत अच्छा लगा था। और जो सेलिब्रेशन इधर हुआ था वो भी बहुत स्टैंडर्ड लेवल का ऐसा लग रहा था, हमें एक चाइल्डहुड का याद आ गया था इधर। లైక్, షేర్, సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.